నమస్కారమండి. మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంది, ఒక పద్ధతి ఉంది. మనమనుకుంటాం దేవుడు దయమయుడు కదా, ఏం చేసినా క్షమిస్తాడు అని. నిజమే, దేవుడు ప్రేమను చూస్తాడు, కానీ శాస్త్రం శక్తిని చూస్తుంది. మనం ఇంట్లో చేసే పూజ ఒక ఎనర్జీ సోర్స్, అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి. కానీ కొన్ని తప్పులు చేస్తే అదే పూజామందిరం నుంచి నెగటివ్ వైబ్రేషన్స్ పుట్టి మీ ఇల్లంతా దరిద్రంతో నిండిపోతుంది. చాలామంది నన్నడుగుతుంటారు, గురూజీ, మేము ఎంత పూజ చేసినా మాకు కలిసి రావడం లేదు అని. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 భయంకరమైన తప్పులు. ఇప్పుడా తప్పులేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మనమంతా ఒక కుటుంబం. మీ ఇంట్లో సుఖసంతులు ఉండాలని, మీ భక్తుకి సార్థకత దక్కాలని కోరుకునే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన 10 మిలియన్ మంది భక్తి కుటుంబంలో చేరండి. ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మంచి విషయాలు మిస్ అవ్వకండి. తప్పు నంబర్ 1, ఖండిత విగ్రహాలు, బ్రోకెన్ ఐడాల్స్. ఇది చాలా కామన్గా జరిగే తప్పు. దేవుడి ఫోటో ఫ్రేమ్ కొంచెం పగిలినా లేదా విగ్రహం చెయ్యి కొంచెం విరిగినా మనం పర్వాలేదులే, భక్తి ముఖ్యం కదా అని దాన్ని పూజామందిరంలోనే ఉంచుతాం. ఇది చాలా ప్రమాదకరం. శాస్త్రం ప్రకారం విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ జరిగాక అది విరిగిపోతే అందులో ఉన్న దైవశక్తి వికృత శక్తిగా మారుతుంది. అది మీ ఇంట్లో గొడవలు, యాక్సిడెంట్లు మరియు అనారోగ్యాన్ని ఆకర్షిస్తుంది. అద్దం పగిలితేనే మనం ఇంట్లో ఉంచం, అలాంటిది సాక్షాత్తు దైవస్వరూపం పగిలితే ఎలా పూజిస్తాను? 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. విరిగిన విగ్రహాలను గౌరవంగా నిమజ్జనం చేయండి, కానీ పూజాగదిలో మాత్రం వద్దు. తప్పు నంబర్ 2, దీపారాధన దిశలు, డైరెక్షన్ ఆఫ్ ద ల్యాంప్. దీపం వెలిగించడమంటే నిప్పు అంటించడం కాదు, తేజస్ని ఆహ్వానించడం. చాలామంది దీపం ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెలిగిస్తారు. ముఖ్యంగా దక్షిణం వైపు, సౌత్ డైరెక్షన్ దీపం ముఖం పెట్టి వెలిగించడమంటే మృత్యువుని ఆహ్వానించడమే. సౌత్ డైరెక్షన్ యమానికి సంబంధించినది. కేవలం పితృకార్యాలలో తప్ప శుభకార్యాలలో ఎప్పుడూ దీపం సౌత్ ఫేస్ చెయ్యకూడదు. దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. అలాగే ఒక్క వత్తితో, సింగిల్ విక్తో దీపం వెలిగించడం దరిద్రం. ఎప్పుడూ 2 వత్తులు కలిపి ఒక్క వత్తిగా చేసి వెలిగించాలి. ఇది దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుతుంది. తప్పు నంబర్ 3, నిర్మాల్యం మరియు నైవేద్యం. రోజూ దేవుడికి పెట్టే పువ్వులు వాడిపోయాక వాటిని అక్కడే ఉంచేసి వాటిపైనే కొత్త పువ్వులు పెడుతున్నారా? లేదా దేవుడికి పెట్టే నైవేద్యం మీరే ముందు రుచి చూసి పెడుతున్నారా? ఇవి 2 మహాపాపాలు. వాడిపోయిన పువ్వులను నిర్మాల్యం అంటారు. అవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. రోజూ పూజాగది శుభ్రం చేయాల్సిందే. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే, శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అని మీరు చెప్పవచ్చు. అది శబరి భక్తి, ఆమె అమాయకత్వం. కానీ మనకి తెలుసు కదా, తెలిసి మనం రుచి చూసిన ఆహారం ఎంగిలి అవుతుంది. అది దేవుడికి అర్పణం కాదు, అవమానం. శుద్ధమైన మనసుతో శుద్ధమైన ఆహారాన్ని నివేదించండి. చివరిగా ఒక్క మాట ఆలోచించండి. మనం పూజ చేస్తున్నది దేవుడి కోసమా లేక మన మనశ్శాంతి కోసమా? దేవుడికి మీ పూజ అవసరం లేదు, కానీ మీ పూజకి నియమం అవసరం. ఈ తప్పులు మనేసి శుద్ధమైన మనస్సుతో ఒక్క పువ్వు పెట్టినా చాలు, అది స్వర్గంతో సమానం. కానీ నియమాలు తప్పితే అమృతం కూడా విషంలా మారుతుంది. మీ పూజాగది ఒక పవర్ స్టేషన్, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పూజ చేసేటప్పుడు మీ ధ్యాస నియమం మీద ఉంటుందా లేక దేవుడి మీద ఉంటుందా? నియమం గొప్పదా, భక్తి గొప్పదా? మీ సమాధానం కమెంట్లో చెప్పండి. నమస్కారం.